నమస్తే. ఇవాళ నేను ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొద్దామని అనుకున్నాను. అసలు ట్యానింగ్ అంటే ఏంటి? అసలు ఏ విధంగా వస్తుంది? అసలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఎలా చేస్తాము? అనే దాని గురించని వివరించటానికని నేను మీ ముందుకొచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. అయితే పీక్ సన్ అవర్స్ అని అంటారనమాట. సో, పీక్ సన్ అవర్స్ అంటే ఏంటనంటే మనకి 10 ఏఎం టు 4 పీఎం అనమాట. సో, ఈ 10 ఏఎం టు 4 పీఎం అనేది మనకి విపరీతంగా సన్ ఎక్స్‌పోజర్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. సో, 10 ఏఎం టు 4 పీఎంలో మనకు అల్ట్రావైలెట్ ఇండెక్స్ అనేది ఎక్కువుంటుంది. అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్ కానీ, బి రేడియేషన్ కానీ. నేనెప్పుడు చెప్తూ ఉంటాను గదండీ! పాకెట్స్ అనేటివి ఉంటాయనమాట. 7-9 ఒకటి, తర్వాత 11 ఒకటి, తర్వాత 1 ఒకటి, తర్వాత 3 పీఎం ఒకటి, తర్వాత 5 పీఎం ఒకటి అనమాట. సో, 7-9లో ఒక సీజన్‌లో అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఎక్కువవుతుందండి. 9-11లో తక్కువ ఉంటుందనమాట. ఇంకో సీజన్‌లో 11-1లో కూడా ఎక్కువవుతుందండి. 1-3లో కూడా తక్కువవుతుందనమాట. అలానే 3-5లో కూడా. అలానే వేరే సీజన్‌లో అంటే ఇది వింటర్ సీజన్ అనుకోండి. సమ్మర్ సీజన్ వచ్చేసిందనుకోండి. 7-9లో అల్ట్రావైలెట్ రేడియేషన్ తక్కువుండి 9-11లో ఎక్కువ ఉంటుందనమాట. అలానే 11-1లో కూడా అది తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ 1-3లో అది పెరుగుతూ ఉంటుందనమాట. 3-5లో మళ్ళీ తగ్గుతుందనమాట. ఇలా సీజన్ బై సీజన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే జియోగ్రాఫిక్ లొకేషన్ అనమాట. అంటే మీరు ఎక్కడైతే మీరు ఉంటారో ఆ ప్రదేశాన్ని బట్టి కూడా మీకు అది చేంజ్ అవుతూ ఉంటది. సో, జియోగ్రాఫిక్ లొకేషన్ వల్ల కూడా మీరు చేంజెస్ ఉన్నాయి కూడా మీరు జాగ్రత్త పడాలనమాట. సో, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని అనలైజ్ చేసుకోలేం కదండీ! సో, నేనేమంటాననంటే సన్ ఎక్స్‌పోజర్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఖచ్చితంగా మనం అది టైమ్ పీరియడ్‌గా మనం రోజుకి 2, 3 సార్లు మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, ప్రతి 2, 3 గంటలకి మీరు పెట్టుకుంటున్నారంటే సన్ స్క్రీన్ అనేది బాగా ప్రొటెక్షన్ అనేది విపరీతంగా మంచిగా బెనిఫిట్ వస్తూ ఉంటుంది. ఎక్స్‌ఫోలియేషన్ అంటే ఏంటనంటే మనకి మంచి ఎక్స్‌ఫోలియేషన్ స్క్రబ్స్, ఫేస్ వాషెస్ అనేటివి ఉంటాయనమాట. అవన్నీ ఏం చేస్తాయనంటే డెడ్ స్కిన్ సెల్స్‌ని తీసేస్తుంది. అలానే కొత్త ఈవెన్ స్కిన్ టోన్‌కి రావటానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎక్స్‌ఫోలియేటివ్ ఫేస్ వాషెస్ ఎవ్రీడే చేయాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా ఎక్స్‌ఫోలియేటివ్ ఫేస్ వాషెస్ అనేటివి మనము వారంలో ఒక్కసారి, 2 సార్లు అలా చేయొచ్చు. రెగ్యులర్ ఫేస్ వాషెస్ అనేటివి మనం చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి ఫేస్ వాషెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో కూడా చెప్తానండి డీటెయిల్‌గా. అయితే మనకిక్కడ ఇంట్రెస్టింగ్‌గా ఉండేది ఏంటంటే హోమ్ రెమెడీస్. చాలామంది హోమ్ రెమెడీస్‌లో నాకు ట్యానింగ్ వచ్చింది గదా! హోమ్ రెమెడీస్ నేను చేసేసుకుంటాను అని అంటారనమాట. నేను ఎప్పుడైనా గాని నా పేషెంట్స్‌కి, నా క్లయింట్స్‌కి నేనేం చెప్తానంటే ఒకవేళ మీకు హోమ్ రెమెడీస్ కావాలి అనంటే ఖచ్చితంగా మీరు టమాటో, పపయ్య తప్ప వేరేదేది పెట్టకూడదని చెప్పేసి. అది పెడుతున్నారు అనంటే అది మీకు సేఫ్టీ ఉన్నట్టు. కానీ అది కాకుండా వేరే ఏమైనా ట్రై చేశారు అనంటే ఖచ్చితంగా మీకు అది వికటించే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆన్‌లైన్‌లో నేను ఎతికాను. అసలు ఈ నేచురల్ రెమెడీస్ అనేటివి ఏ విధంగా ఉంటాయి? అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఎతికాననమాట. చాలామంది అలోవెరా గురించి చెప్పారు. అప్లై అలోవెరా జెల్ టు సూత్ అండ్ లైటెన్ ద స్కిన్ అని అంటారు. అయితే అలోవెరా ఆకుని కట్ చేసి దాంట్లోంచి రసాలు తీసి చర్మం పైన పెడుతూ ఉంటారనమాట. వాటి వల్ల అలర్జిక్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలోవెరా అనేది చాలా మంచి స్కిన్ మాయిశ్చరైజింగ్‌గా కూడా పనిచేస్తుందండి. చాలా రకాలైన క్రీమ్స్‌లో అలోవెరా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ అదే ఆకుల్లోంచి మీరు డైరెక్ట్ తీసి పెడుతూ ఉంటే దానిలో ఉన్న కాన్సంట్రేషన్ అనేది వేరేగా ఉండి అప్పుడప్పుడు అది అలర్జీస్ లాగా లేకపోతే ఇరిటేషన్ లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి. సో, నేను అలోవెరా జెల్‌ని కూడా నేను హోమ్ రెమెడీస్‌గా నేను ఎంకరేజ్ చేయనండి. ఎందుకనంటే ఇవన్నీ కూడా 60%, 50%, 40% వరకే సేఫ్‌గా ఉంటాయి. ఎప్పుడైనా గానీ ఏదైనా ప్రాబ్లమ్ కావచ్చనమాట. అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలీదు గాబట్టి చాలా జాగ్రత్త పడాలి మనం. అలానే లెమన్ జ్యూస్ అని అంటారండి. అంటే నిమ్మకాయ రసం తీసుకొని మనం పూసేసుకుంటే తెల్లగా అవుతారండి. నేనంటాను లెమన్ జ్యూస్ పూసుకునే దానికనంటే ఫస్ట్ మీరు తాగండి. ఎవ్రీ డే రోజుకి ఒక గ్లాసు 2 గ్లాసులు మీరు మంచిగా తాగితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. పెరుగంటారు. పెరుగు కొద్దిగంత వరకు మీకు ఓకే. ఒకంత వరకు సేఫ్‌గానే ఉంటుందండి. పెరుగు, పాలు వరకు కొద్దిగంత వరకు 70%, 80% వరకు సేఫ్‌గా ఉంటాయి. రియాక్షన్స్ అనేటివి ఎక్కువగా ఉండవు. మీరెప్పుడైనా గానీ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకుంటూ ఉంటేనే బెటర్‌గా ఉంటాయి. ఇన్ని లిస్ట్ ఉందండి. మొత్తం ఎతికాను. అసలు ఏ విధంగా అన్నీ ఉంటాయా అని జెప్పేసి హోమ్ రెమెడీస్ అనేటివి ఎతుకుతూనే ఉంటాను. అవన్నీ వస్తూనే ఉంటాయన్నమాట. ఆయిల్ రెమెడీ అని ఒకటుంటుందన్నమాట. ఆయిల్ అనేది గూడా ఫేస్ పైన అప్లై చేస్తూ ఉంటారన్నమాట. అది ఫేస్ చేసినప్పుడు ఏమవుతదనంటే మీకు ఔటర్ లెవెల్ ఆఫ్ డెడ్ స్కిన్ అనేది తీసేస్తారు అని అంటారన్నమాట. ఆయిల్ అనేది మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పోర్స్ అనేదాన్ని క్లాగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.
వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో ఖచ్చితంగా మీరు అది జాగ్రత్త పడాలి. రా మిల్క్ అంటే పాలు తీసుకొని దాన్ని పసుపుతోటి పెట్టి ఫోరెడ్ పైన వదిలేస్తే బాగుంటుంది అని అంటారు. చాలా మటుకు రియాక్షన్స్ వస్తాయి. పసుపుతోటి ఏదైనా చేసినా కానీ అది ఇరిటెంట్ కాంటాక్ట్ డెర్మటైటిస్ కానీ అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్గా కానీ మారొచ్చు అనమాట. పాతకాలంలో పసుపు అంతా తీసుకొని ఫేస్ పైన పెట్టి ఎండలో నిలబడితే మంచిగా డీహైడ్రేషన్ అయిన స్కిన్ కూడా చాలా మంచిగా హైడ్రేషన్ అయ్యేది అని మనకు తెలిసేది అనమాట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టర్మరిక్లో ఒకవేళ కాన్సన్ట్రేషన్ కనుక ఎక్కువ ఉంటే గనక, కల్తీ పొడులు గనక కలిపి ఉంటే గనక అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి హోమ్ రెమెడీస్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అలానే కుకుంబర్ అంటే కీరాలు, రోజ్ వాటర్లు, లెమన్ జ్యూస్లు ఇవన్నీ కలిపి పెట్టొచ్చు అని అంటారనమాట. ఇవన్నీ కలిపి పెట్టినాక కొంతమంది 10 నిమిషాలకు పెట్టమనంటే ఒక 10 నిమిషాలు కాకుండా ఒక 2 గంటలలో వదిలేసి చర్మంలో ఉన్న డ్యామేజ్ అంతా స్కిన్ అంతా ఖరాబ్ చేసుకుంటారండి. సో నేనేమంటానంటే ఈ కుకుంబర్, రోజ్ వాటర్ ఇలాంటివి కూడా మీరు యూస్ చేయకూడదండి. అలానే అలోవెరా, మసూర్ దాల్ అంటే రెడ్ లెంటిల్, టమాటో ఇవన్నీ కలిపి పెట్టొచ్చు అని అంటారు. బటర్ మిల్క్ అంటే మజ్జిగ అలానే అటుకులు ఇవన్నీ కలిపి పెట్టండి అని అంటారు. సో ఇలాంటి అనేక రకమైనవి ఉన్నాయన్నమాట. నేను దాన్ని సపోర్ట్ చేయనండి. ఎందుకనంటే అవి రియాక్షన్ లాగా కావచ్చు. సో నేను చెప్పాను కదండి, టమాటో, పపాయ ఇవి సేఫ్. అది కూడా 99%. 1% ఎప్పుడైనా కానీ ఛాన్సెస్ ఉంటాయి. అలానే మిల్క్, యోగర్ట్ ఈ 2 కూడా 70% సేఫ్ ఉంటాయి. మిగతా ఏవన్నా కానీ మీ స్కిన్కి సూట్ అవుతుందనంటే ఫస్ట్ ట్రై చేసుకోండి. మీకు చేతి పై భాగంలో ఇక్కడ ఉన్న సాఫ్ట్ స్కిన్ దగ్గర ఈ భాగంలో సెలెక్ట్ చేసి అక్కడ కొన్ని రోజులు పెట్టండి. తర్వాత మెడపై భాగంలో, తర్వాత చెవు వెనకాల భాగంలో, తర్వాత చెంప పైన ఒక రోజు, తర్వాత ఫేస్ అంతా. ఇలా మీరు ఒక్కొక్క రోజు చూసుకొని ఏది రియాక్షన్ కావట్లేదు దాన్ని బట్టి అలా చేసుకోవాలి. అంతేగాని మీరు ఇష్టం ఉన్నట్టుగా డైరెక్ట్గా ఫేస్ పైన పెట్టుకోవటం, రుద్దుకోవటాలు మాత్రం చేయకండి. ఎప్పుడైనా అలర్జీస్ వస్తే దానికి పిగ్మెంటేషన్స్ కొన్ని నెలల పాటు ఉండిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ట్రీట్మెంట్స్ గురించి అని తెలుసుకుందామండి. ట్రీట్మెంట్స్ అనే దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రీట్మెంట్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి క్రీమ్స్ అనేటివి ఉంటాయండి, సీరమ్స్ అనేటివి ఉంటాయండి, టాబ్లెట్స్ అనేటివి ఉంటాయండి, ఫేస్ వాషెస్ అనేటివి ఉంటాయండి. అలానే లేజర్స్, క్లినికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి మా క్లినిక్లో చేసేటివి. అయితే సీరమ్స్లో మనం చెప్తాం కదండి, సీరమ్స్లో అనేక రకమైన సీరమ్స్ ఉంటాయని. కోజిక్ యాసిడ్ సీరమ్స్, ట్రనిక్సమిక్ యాసిడ్ సీరమ్స్, గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్, మాండ్లిక్ యాసిడ్ సీరమ్స్ ఇలాంటి అనేక రకమైన ఆస్కార్బిక్ యాసిడ్, వైటమిన్ సి, నియాసినమైడ్ బేస్ సీరమ్స్ ఉంటాయి. కోజిక్ యాసిడ్ క్రీమ్స్, లికోరిస్ ఎక్స్ట్రాక్ట్ క్రీమ్స్, హైపోపిగ్మెంటింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. టెట్రాహైడ్రోకర్క్యుమిన్, పైపరిడిన్ ఇలాంటి అనేక రకమైన క్రీమ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. అలానే టాబ్లెట్స్ కూడా, టాబ్లెట్స్లో మనకి గ్లూటథయాన్, ఆస్టజాంథిన్, రెస్వెరట్రాల్, వైటమిన్ సి కాంబినేషన్ ఉన్న మెడికేషన్స్ మనకి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలానే లేజర్స్ కూడా, లేజర్స్లో క్యూస్విచ్ లేజర్స్, ఫోటోఫేషియల్ లేజర్స్ ఇలాంటివి చాలా బాగా హెల్ప్ చేస్తుంటాయి. ఎర్బియం గ్లాస్ లేజర్స్. అలానే మనకి కెమికల్ పీల్స్ కూడా, కెమికల్ పీల్స్లో కూడా మనకి గ్లైకాలిక్ యాసిడ్, మాండ్లిక్ యాసిడ్, ఫెరులిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ అలానే ట్రెటినాయిన్ పీల్స్ కూడా ఉంటాయి అన్నమాట. రెటినాయిక్ యాసిడ్ పీల్స్ ఇలాంటివి కూడా అనేక రకమైన పీల్స్ ఉండటంతో కూడా చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అలానే NARF అంటే నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ అనేది మనం యూస్ చేయటంతో కూడా అక్కడ మనకి చర్మంలో బెటర్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అలానే LADD థెరపీస్ అని కూడా అంటాం, లేజర్ అసిస్టెడ్ డ్రగ్ డెలివరీ థెరపీస్ అని కూడా ఉంటాయి అనమాట. సో ఇన్ని రకాలైన థెరపీస్ అనేటివి ఉంటాయి అనమాట. సో నేను చెప్పాను కదండి, హోమ్ బేస్లో మనం జాగ్రత్తగా సేఫ్గా ఉన్నాయి చూడాల్సిన అవసరం ఉంటుంది. టాపికల్లో నేను మీకు చెప్పాను సీరమ్స్ ఇవన్నీ. క్లినికల్ ట్రీట్మెంట్స్లో మీకు ప్రిస్క్రిప్షన్ బేస్డ్ కొన్ని, అలానే ప్రొసీజర్ బేస్డ్ కొన్ని ఉంటాయన్నమాట. ప్రివెంటివ్ మెజర్స్ గురించి నేను మీకు చాలా డీటెయిల్గా చెప్పాను. అయితే ఈ క్లినికల్ ట్రీట్మెంట్స్లో మనకి ఏవేవి ఆప్షన్స్ ఉంటాయి, ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఉంటాయండి, దాంతోపాటు మనకి ప్రొసీజర్స్ అనేటివి ఉంటాయన్నమాట. మీకు ఎక్కువ అగ్రెసివ్గా లేదు, మనకి ఏది సింపుల్గా ట్యాన్ తగ్గాలి అని అంటే మెడిఫేషియల్స్ అనే ప్రొసీజర్స్ ఉంటాయి. మెడిఫేషియల్స్ అని అంటే మీకు హైడ్రాఫేషియల్స్, పంకిన్ పీల్స్ ఇలాంటివి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అనమాట. అలానే మా దగ్గర స్పెషల్గా సెలెస్టీ సిగ్నేచర్ ఫేషియల్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ సెలెస్టీ సిగ్నేచర్ ఫేషియల్ చేయటంతో మీ చర్మంలో హైడ్రేషన్ బాగా పెరిగి ట్యానింగ్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది అనమాట. అలానే మైక్రోడర్మాబ్రేషన్ అని కూడా ఉంటుంది అనమాట. ఈ మైక్రోడర్మాబ్రేషన్ చేయటంతో కూడా చర్మంలో మనకి బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. అది ఎలా చేస్తారు, స్కిన్ పాలిషింగ్ అనేది చేస్తారనమాట. సో అది స్కిన్ పాలిషింగ్ అనేది చేయటంతో ఏమవుతుందంటే చర్మంలో మనకి అక్కడ అదంతా డెడ్ లేయర్స్ అంతా లేపేసినందుకు అక్కడ చర్మంలో మనకి బెటర్గా ఉంటుంది. సో ఈ మైక్రోడర్మాబ్రేషన్ చేయటంతో ఏమవుతుందంటే మీకు స్కిన్లో ఉన్న ట్యాన్, డెడ్ సెల్స్ అనేటివి పోతూ ఉంటాయి. అలానే లేజర్ ట్రీట్మెంట్స్,
లేజర్ ట్రీట్మెంట్స్‌లో ఏంటి అనంటే, మనకి ఆ లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి మనం క్యూ స్విచ్ లేజర్స్ తోటి బ్లూ టోనింగ్ అని ఒక కొత్త టెక్నాలజీని మేము లాంచ్ చేసామండి. ఈ బ్లూ టోనింగ్ లేజర్ టెక్నాలజీ తోటి మనకి టాన్ అనేది లోపల లేయర్స్‌లో ఉన్నా గానీ మంచిగా తీయటం అనేది జరుగుతూ ఉంటుంది. బ్లూ టోనింగ్ అనేది సేఫ్ ప్రొసీజర్ అండి. అది ఎలా చేస్తుందనంటే చర్మంలో ఉన్న కణాలను డిస్టర్బ్ చేయకుండా లోపలికెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అనేది చేసేస్తూ ఉంటుంది. సో, ఇలా చేయటంతోటి మనకి చర్మంలో అక్కడ ఉన్న నలుపు నెమ్మదిగా కరిగి దాంతోటి టానింగ్ అనేది తగ్గుతూ ఉంటుందనమాట. అలానే పీల్స్ కూడా. పీల్స్ ఏం చేస్తాయి? మీకు డెడ్ లేయర్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిన్‌లో ఉన్న డెడ్ లేయర్స్‌ని తీసేయటం, అలానే మెలనిన్‌ని టార్గెట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుందనమాట. సో, ఈ విధంగా కెమికల్ పీల్స్ అనేటివి హెల్ప్ చేస్తూ ఉంటాయి. కెమికల్ పీల్స్ అనేటివి ఒక సబ్స్టెన్స్ ఇలా అప్లై చేస్తారండి, వాష్ చేసేస్తారు. అది వాష్ చేయటంతోటి చర్మంలో అక్కడ ఉన్న నలుపు నెమ్మదిగా కరుగుతూ ఉంటాయన్నమాట. అలానే పోస్ట్ ప్రొసీజర్ ట్రీట్మెంట్స్ అనేటివి మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవాలండి. మేము చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ అదొకటి. సన్ ఎక్స్‌పోజర్ అనేది ఎక్కువగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అలానే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మాతోటి ఎప్పుడైనా గానీ మీరు డిస్కస్ చేయొచ్చనమాట. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేజర్ ఏ విధంగా టార్గెట్ చేస్తుంది అని. ఇది మన చర్మంలో పైన పొరలో ఇన్ని లేయర్స్ ఉంటాయండి. కింద మనం డర్మిస్ అని అంటాం గదా! ఇది కింద లేయర్ అనమాట. దీన్ని ఎపిడర్మిస్ అని అంటాం. దీన్ని డర్మిస్ అని అంటాం అనమాట. అయితే ఈ డర్మిస్ ఏదైతే ఉంటుందో ఈ ఎపిడర్మల్ లేయర్‌లో మనకొచ్చిన నలుపుతోటే మనకిది టానింగ్ అవుతుందనమాట. ఇక్కడ మనకి నల్ల కణాలు ఉంటాయి. ఈ నల్ల కణాలే మెలనోసైట్స్ మనకి ఇక్కడ మెలనిన్ ఇచ్చుకుంటూ ఎళ్తుందనమాట. ఇదంతా నలుపుని. ఈ నలుపంతా ఇక్కడికొచ్చేసేటప్పటికి మనకి టానింగ్ అనేది ఒకటి లేయర్ ఫార్మ్ అవుతుంది. అదే అల్ట్రావైలెట్ రేడియేషన్ తగిలినప్పుడు ఏమవుతుందనంటే, ఇక్కడ మనకి నలుపనేది మళ్ళీ మెలనోసైట్ అనేది ఇంకో ముద్ద అట్లా వదిలేస్తూ ఉంటుందనమాట. అయితే ఇదేం చేస్తుంది అల్ట్రావైలెట్ లైట్‌ని అబ్జార్బ్ చేసేసుకొని కిందికెళ్ళకుండా కాపాడుతుందనమాట. సో, కిందికెళ్ళకుండా కాపాడినందుకే ఇది టానింగ్ ఫార్మ్ అవుతది. అయితే ఈ నలుపు ఏదైతే ఉందో ఈ క్యూ స్విచ్ లేజర్ వచ్చేసి ఈ నలుపుని టార్గెట్ చేస్తుంది. కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా డైరెక్ట్‌గా వచ్చి నలుపుని టార్గెట్ చేస్తుంది. అందుకోసమే లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా పనిచేస్తాయన్నమాట. అదే కెమికల్ పీల్స్ అనుకోండి ఇక్కడ చర్మ కణాల మధ్యలోంచి వచ్చి దాన్ని టార్గెట్ చేయాలన్నమాట. లేజర్స్ ఏంటంటే డైరెక్ట్‌గా అటు వెళ్ళిపోతాయన్నమాట. సో, ఇవి సేఫ్‌గా మీకు టార్గెట్ చేస్తుంది మెలనిన్‌ని. అది ఇంపార్టెంట్. ఎలా సేఫ్‌గా ఉంటుందనంటే మిగతా కణాలని డిస్టర్బ్ చేయకుండా చేస్తుందన్నమాట. మళ్ళీ ఎఫెక్టివ్‌నెస్ ఏంటి? మనకి పీల్ కంటే లేజర్ కొద్దిగా ఎక్కువ ఎఫెక్టివ్‌గా పనిచేస్తూ ఉంటుంది. సో, లేజర్ అనేది మనం నెల చేసుకుంటూ మంచిగా ట్రీట్మెంట్స్ అనేవి చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. సో, లేజర్ చేసినాక ఎలా చేయాలి? మనం ఎటువంటివైనా జాగ్రత్తలు ఎక్స్‌ట్రా చేయాలనంటే లేజర్ చేసినాక మనకేముండదండి. సన్ స్క్రీన్ అనేది ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సూతనింగ్ క్రీమ్ మామూలుగా యూజ్ చేయొచ్చు. మామూలు ఫేస్ వాషెస్ అవి సింపుల్‌గా యూజ్ చేయొచ్చనమాట. లేజర్ చేసినాక ఎక్స్‌ట్రా కేర్ అనేది ఏది ఉండదండి. మీరు మామూలుగా అయితే పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్‌కి ఏదైతే చేస్తున్నారో దానికి తగ్గట్టుగానే అది చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, ఇదండి విషయం. ఇక్కడ నేను మీకు లేజర్ గురించి, పీల్ గురించి కంపారిజన్‌గా నేను చెప్దాం అనుకున్నానండి. లేజర్ ఎలా పనిచేస్తుంది? పీల్ ఎలా పనిచేస్తుంది? దాని అడ్వాంటేజెస్, దీని అడ్వాంటేజెస్ ఏంటనేది డిస్కస్ చేద్దామని. లేజర్స్ అనేటివి ఏంటనంటే మెలనిన్‌ని నలుపుని బ్రేక్ చేయటానికని చర్మ కణాలు మన పైన పొర, కింద పొర ఉంటుంది గదండీ! ఈ నలుపుని టార్గెట్ చేయటానికి కణాల్ని డిస్టర్బ్ చేయకుండా లేజర్ ఎళ్తుందనమాట. పీల్స్ ఏం చేస్తాయనంటే ఈ డెడ్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డెడ్ లేయర్స్ అనేటిది దాన్ని తీసేస్తూ ఉంటుందనమాట. అయితే లేజర్ ఏంటనంటే మీకు డీపర్ ఉన్న పిగ్మెంటేషన్‌ని కూడా టార్గెట్ చేయటానికి ఆస్కారం ఎక్కువుంటుంది. అదే కెమికల్ పీల్ ఉందనుకోండి, కేవలం సూపర్ఫిషియల్ లేయర్స్ వరకు మాత్రమే మనం చేయగలుగుతామనమాట. అంటే ఇప్పుడు ఇది చర్మంలో పైన పొర, కింద పొర ఇలా ఉంది గదండీ! ఒకవేళ ఇక్కడి వరకు భాగంలో ఉందనంటే మాత్రం పీల్స్ వరకు పనిచేస్తుందనమాట. అదే ఈ లెవెల్‌లో ఉందనుకోండి, దానికి అంత డీప్‌గా పీల్స్ అనేటివి ఎళ్ళవనమాట. సో, దానికోసమని సూపర్ఫిషియల్ టు మీడియం పీల్స్ వరకు మాత్రమే మనము తెలుగు రాష్ట్ర ప్రజల కోసమని, మన ఇండియన్ స్కిన్ టైప్ కోసమని మనం వాడతామనమాట. అయితే ఇక్కడ పిగ్మెంటేషన్, సన్ డ్యామేజ్, టాన్, మెలాస్మా టాటూస్ అన్నిటికి మనం రకరకాలైన లేజర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. పీల్స్‌కి మనకి డల్‌నెస్, యాక్నే, సూపర్ఫిషియల్ పిగ్మెంటేషన్ అనే దానికి బాగా హెల్ప్ చేస్తుందనమాట. ఇది 2 విధాలుగా సేఫ్ ఉంటాయండి. లేజర్ గాని, పీల్ గాని. కానీ ఈ పీల్‌లో ఒక్కొక్కసారి మనకి డిఫరెంట్‌గా డ్రై స్కిన్ రావటం గాని, రఫ్ స్కిన్ గాని, స్కిన్ టెక్స్చర్ మారటం గాని, మళ్ళీ సెటిల్ అయిపోతాయన్నమాట. అలాంటివి ఉంటాయన్నమాట. అలానే మనము ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అనంటే లేజర్స్ నెలకొకసారి మనం చేసుకోవచ్చండి. 6 సెషన్స్ వరకు చేయొచ్చు. పీల్స్ అనేటివి 15 రోజుల వరకు కూడా మనం రిపీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి మేజర్ అడ్వాంటేజ్ లేజర్‌లో వచ్చేది ఏంటనంటే డౌన్ టైమ్ అనేది ఉండదండి. లేజర్ చేయించుకున్నాక మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఎటువంటి సన్ ఎక్స్‌పోజర్ అయినా కానీ అది నెగెటివ్‌గా మారదు.
అంటే మీ పనులు మీరు చేసుకుంటూ సన్ స్క్రీన్ పెట్టుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉండవచ్చు. ఒకవేళ సన్ ఎక్స్‌పోజర్ అయిందనుకోండి, అది లేజర్ చేసింది ఎఫెక్ట్‌కి జీరోనే అవుతుంది తప్ప అది నెగెటివ్‌గా కాదు. అదే పీల్ అయింది అనుకోండి, పీల్ చేసినాక మీరు ఖచ్చితంగా 2 రోజులు ఎండకనేది ఎళ్ళకూడదనమాట. అలాంటి జాగ్రత్తలు చేసుకోగలిగితేనే మనం పీల్స్ అవి చేసుకోవచ్చనమాట. సో, లేజర్స్ పీల్స్ కంటే అన్ని విధాలుగా బెనిఫిట్ ఉంటదండి. సో, నేను ఈ విధంగా నేను మీకిది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ట్యానింగ్ గురించని నేను మొత్తం మీకు డీటెయిల్ వీడియో నేను చేశానండి. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే, దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.